సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత టాలెంటెడ్ టీం, కానీ ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. వై? అది 1992 ఇంగ్లాండ్తో సెమీఫైనల్. 252 రన్స్ టార్గెట్ చేస్తున్న సౌత్ ఆఫ్రికాకు ఇంకా 22 రన్స్ కావాలి ఇన్ 13 బాల్స్. సరిగ్గా అప్పుడే వర్షం వల్ల మ్యాచ్ ఆగి, అప్పటి ఉన్న ఫ్లాడ్ రెయిన్ రూల్ వల్ల టార్గెట్ ని 21 రన్స్ ఇన్ 1 బాల్ గా మార్చారు, విచ్ ఈస్ ఇంపాసిబుల్. సౌత్ ఆఫ్రికా అవుట్ ఆఫ్ వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికా యొక్క బ్యాడ్ లక్ అక్కడే స్టార్ట్ అయింది. అది 1999 వరల్డ్ కప్. ఆస్ట్రేలియాతో డూ ఆర్ డై సిచ్యువేషన్. సౌత్ ఆఫ్రికా 214 రన్స్ టార్గెట్ చేజ్లో లాస్ట్ ఓవర్ కి 9 రన్స్ కావాలి, విత్ జస్ట్ 1 వికెట్ ఇన్ హ్యాండ్. ఫస్ట్ 2 బాల్స్ కి 2 బౌండరీస్ కొట్టి ల్యాన్స్ క్లూజ్నర్ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా వైపు టర్న్ చేస్తాడు. ఇంకా 4 బాల్స్ లో జస్ట్ 1 రన్ కావాలి, విత్ ల్యాన్స్ క్లూజ్నర్ ఆన్ స్ట్రైక్. బట్ ఒక రిస్కీ అండ్ అన్నెసరీ సింగిల్ కు ట్రై చేసి మ్యాచ్ ని టైగా ఎండ్ చేస్తారు. రన్ రేట్ వల్ల ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ నుండి ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ 2003 వరల్డ్ కప్. మళ్లీ వర్షం. సౌత్ ఆఫ్రికా 269 రన్స్ టార్గెట్ చేజ్ లో ఉంది ఎగెనెస్ట్ శ్రీలంక. 45 ఓవర్స్ లో వర్షం వల్ల టార్గెట్ ని 230 రన్స్ కి మారుస్తారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం టార్గెట్ ని 229 అనుకుంది. మార్క్ బౌచర్ కొట్టిన 6 తో స్కోర్ 229 రన్స్ కి చేరుకుంటుంది. మ్యాచ్ విన్ అయ్యామనుకొని బౌచర్ నెక్స్ట్ బాల్ ని డిఫెండ్ చేస్తాడు. బట్ మ్యాచ్ టై మాత్రమే అయ్యింది. అండ్ అగైన్ సౌత్ ఆఫ్రికా ఎగ్జిటెడ్ ఫ్రమ్ వరల్డ్ కప్. 2015 వరల్డ్ కప్. అగైన్ రైన్. ఈసారి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 281 రన్స్ స్కోర్ చేస్తుంది. డెక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్ 298 గా ఫిక్స్ చేస్తారు. లాస్ట్ 2 బాల్స్ లో 5 రన్స్ కావాలి. డేల్ స్టైన్ విత్ ద బాల్. అలాంటి టైంలో 6 కొట్టి గ్రాండ్ ఎలియట్ మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడు. అగైన్ హార్ట్ బ్రేక్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఆ రోజు క్రికెట్ ప్రపంచం మొత్తం సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఆన్ ఫీల్డ్ ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నెక్స్ట్ 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ అగైన్స్ట్ ఇండియా. సౌత్ ఆఫ్రికా టార్గెట్ 177 రన్స్. హెన్రీ క్లాసెన్ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్. ఇంకా జస్ట్ 26 రన్స్ కావాలి ఇన్ 24 బాల్స్. అలాంటి స్టేజ్ నుండి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ని ఓడిపోయింది. టాలెంట్ లో ఈ టీం ఎవరికీ తక్కువ కాదు, బట్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయడంలో ఈ టీం 30 years గా ఫెయిల్ అవుతూనే ఉంది. సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ కోసం కేవలం సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్సే కాదు, క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.